హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనం షిరిడీలో ఏమేమి ప్లేసెస్ చూడాలి, ఎలా వెళ్ళాలి అదైతే చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఉన్న అకామిడేషన్ ముందు ప్రతి ఒక్క రూమ్ ముందు ట్రావెల్స్ అయితే ఉంటాయి. సో ఆ ట్రావెల్స్ వాళ్ళని వెళ్ళి అడిగామంటే ఏమేమి ప్లేసెస్ ఎలా చూడాలో చెప్తారు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే 3 ప్లేసెస్ ఉంటాయి: నాసిక్, ఔరంగాబాద్, అలానే శనిసింగాపురం. నాసిక్ అంటే ఈ 3 ప్లేసెస్ చూపిస్తారు: పంచవటి, ముక్తిధామ్ అండ్ త్రయంబేశ్వర్. అలానే ఔరంగాబాద్ దర్శనం అంటే గృహేశ్వర్ టెంపుల్, ఎల్లోరా కేవ్స్ అండ్ బర్దర్ మారుతి అండ్ మినీ తాజ్మహల్. ఈ 4 ప్లేసెస్ అయితే చూపిస్తారు. శనిసింగాపురం అంటే ఓన్లీ శనిసింగాపురంకి ఒక్కటే తీసుకెళ్తారు. సో ఇలా అయితే వాళ్ళు ట్రావెల్ వ్యాన్స్ పెడతారు. ఎర్లీ మార్నింగ్ 8 o'clock ఉంటుంది. నైట్ మనం రిటర్న్ వచ్చేసరికి 10-11 అయిపోతుంది. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు నాసిక్ దర్శనానికి వెళ్ళిపోదాం. నాసిక్ దర్శనంలో 3 ప్లేసెస్ చూపిస్తారన్న కదా: ముక్తిధామ్, త్రయంబేశ్వర్ అండ్ పంచవటి. 3 చాలా అద్భుతమైన ప్లేసెస్. జస్ట్ 250 రూపీస్ ఇస్తే చాలు ఆ 3 ప్లేసెస్ చూపిస్తారు వాళ్ళు. ఇంక ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఫస్ట్ అయితే మేము ట్రావెల్ స్టార్ట్ చేసే ముందు ఫ్రూట్స్ కొనుక్కున్నాము. ఎందుకంటే హోల్ డే ట్రావెల్ కదా, ఇంకా ఆకలేస్తూ ఉంటుంది. ఖాళీకి కూర్చున్నామంటే ఇంకా ఎక్కువ ఆకలిగా ఉంటుంది కదా, ఇంకా అది కూడా తిరగాలి, ప్లేసెస్ చూడాలి. అది సమ్మర్, ఇంకా అందుకని మేమైతే మా రూమ్ ముందే ఇట్లా ఫ్రూట్స్ అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ బెస్ట్ ఏంటంటే మహారాష్ట్రలో ఫ్రూట్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి నాకు తెలిసి బ్లాక్ సాయిల్ ఉంటుంది. ఆ బ్లాక్ సాయిల్లో పండించడం వలన ఏమో కానీ చాలా తీయగా ఉంటాయి వాళ్ళ దగ్గర ఫ్రూట్స్. మన సైడ్ లాగా అయితే ఉండవు. వెళ్తే అయితే మహారాష్ట్రలో ఖచ్చితంగా ఫ్రూట్స్ ట్రై చేయండి ప్రతి ఒక్కరు. నాకైతే అక్కడ ఫ్రూట్స్ చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ సపోటా. నేనైతే అంత ఫ్రెష్గా ఉండడం ఎప్పుడూ చూడలేదు. ఇంక ఇక్కడైతే మేము ట్రావెల్ స్టార్ట్ చేసాము. నేను చెప్పా కదా, జస్ట్ మనం ఆ ట్రావెల్స్ వాళ్ళకి 250 రూపీస్ ఇస్తే చాలు, తీసుకెళ్తారు. ఈ 250 రూపీస్లో మనకైతే ఫస్ట్ ముక్తిధామ్ అనే ప్లేస్ చూపిస్తారు. నెక్స్ట్ వచ్చి పంచవటి చూపిస్తారు. ఆ తర్వాత లాస్ట్లో త్రయంబేశ్వర్ వెళ్తారు. 3 ప్లేసెస్ మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిందే. మేమైతే ఫస్ట్ ముక్తిధామ్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది కొంచెం దగ్గరే ఉంటుంది. ఆ 2 ప్లేసెస్ చాలా కొంచెం దూరంగా ఉంటాయి. సో అందుకని ఫస్ట్ ముక్తిధామ్ చూపిస్తారు. ఇంకా మేమైతే ఇక్కడ ముక్తిధామ్ టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్ మొత్తము మార్బుల్తో తయారు చేస్తారు. మొత్తం మార్బులే ఉంటుంది. టెంపుల్ లోపల అయితే అసలు వేరే లెవెల్ ఉంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయాల. బయట నుంచి చూసి ఓకే నార్మల్ టెంపుల్ ఏమో అనుకున్నా, కానీ లోపలికి వెళ్ళి చూశాక అసలు చాలా బాగుంది. శివలింగాలు అయితే అసలు ఎంత బాగున్నాయో అసలు, ఇంకా చాలా బాగుంది. రాముల వారు ఉన్నారు, శివుడు ఉన్నాడు, ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళని కవర్ చేశారు లోపల. మొత్తం టెంపుల్ రైట్ సైడ్ అంతా ఇట్లా షాపింగ్ ఉంది, లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంది. చాలా ప్రశాంతంగా, అలానే మార్బుల్తో కదా అసలు ఎంత బాగుందో చూడడానికి. మీరైతే లోపల అస్సలు మిస్ అవ్వకండి. నేనైతే మొత్తం చూపిస్తాను ముగ్ధిధామ్ మొత్తం. నేనైతే ఫస్ట్ ఫోన్స్ అలో లేవు అనుకొని బయట ఒక్కటే తీశాను. లోపలికి వెళ్ళాక చూస్తే అక్కడ కూడా ఫోన్స్ నాట్ అలౌడ్ అని ఉంది. ఇంకా అందుకని నేను ఫాస్ట్గా అట్లా తీశాను. మళ్ళీ చూస్తే అందరు ఫోన్స్ పట్టుకొని ఫొటోస్ దిగుతున్నారు. సో అక్కడ బోర్డు ఒకటే ఉంది కానీ ఫోన్స్ అయితే అలో చేస్తున్నారు లోపలికి. ఇంకా అందుకని నేను కూడా వీడియో అయితే షూట్ చేశాను. మీరైతే టెంపుల్ని చూసేయండి, అసలు చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు వెళ్ళగానే కనిపించే మెయిన్గా 3 దేవుళ్ళు ఎవరెవరు అంటే, ఫస్ట్ అయితే మనకి ఇక్కడ శివుడు, పార్వతి ఇటు సైడు. నెక్స్ట్ మిడిల్లో అయితే రాముల వారు ఉన్నారు. అసలు ఆ రాముల వారిని చూడగానే నాకైతే అసలు ఎంత మంచిగా అనిపించిందో, ఎంత మంచిగా రెడీ చేస్తున్నారో. విగ్రహాలు కూడా మార్బుల్తోనే ఉన్నాయి. సో అది వైట్ కలర్లో ఉండడం వల్ల నేనైతే ఎప్పుడు మనం దేవుళ్ళన్నిటినీ బ్లాక్ కలర్లో అట్లా చూస్తాం కదా విగ్రహాలు, ఇక్కడ వైట్లో చూడడం అదే స్పెషాలిటీ అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చి కృష్ణుడు, గోపిక, అన్ని విగ్రహాలు ఇట్లా వైట్ కలర్లో ఉన్నాయి. అసలు ఎంత మంచిగా రెడీ చేశారో, చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. సో మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి.
ఇక్కడ ఈ దేవుడు అయితే పూరి జగన్నాథ స్వామి మనకు హైదరాబాద్లో కూడా ఉంది. నేను ఆల్రెడీ వీడియో పెట్టామని ఛానల్లో వెళ్ళి చూడండి. చూడకపోతే హైదరాబాద్లో కూడా చాలా బాగుంటుంది ఆ టెంపుల్. ఇంక ఇది మా మమ్మీ వాళ్ళు ఏం టెంపుల్ అని అడుగుతుంటే నేనైతే ఇంక ఇక్కడ చెప్తున్నాను పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఇది అని చెప్పి. ఇంకా తర్వాత ఇక్కడ చూస్తే చాలా ఉన్నాయి, అంటే చాలా పండితుల్ని వాళ్ళని వీళ్ళని చాలా హిస్టరీ అయితే ఉంది టెంపుల్కి. అన్ని దేవుళ్ళు ఉన్నారు. బుద్ధుడు అయితే ఎంత ప్రశాంతంగా ఉన్నాడు అసలు. ఆ మార్బుల్లో ఆ బుద్ధుడు కూర్చోంటే అసలు అంత పీస్ఫుల్గా అనిపించింది నాకు చూడగానే. నేను చెప్పా కదా శివలింగాలు కూడా ఉన్నాయని. ఇక్కడైతే అన్ని శివలింగాలు ఉన్నాయి. అంటే అన్ని శివలింగాలని ఒక్కటే దగ్గర దర్శించుకునేటట్టు ఉంది. అసలు నాకైతే ఇది భలే అనిపించింది. అన్నీ అసలు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వరుసగా శివలింగాలు పెట్టి అసలు సెటప్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. మీరైతే షిరిడీకి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, త్వరగా కూడా దర్శనం అయిపోద్ది మనకు. ఇంక ఇక్కడైతే నాకు శివుని చూడగానే ఓం నమ శివాయ అనేది గుర్తొచ్చేసింది. ఇంకా మీరు కూడా అందరు వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి మనసులో ఓం నమ శివాయ అనేసుకోండి. ఇంక ఈ ప్లేస్ని అయితే కంటిన్యూగా అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మీకు ఎవరికైనా కూడా ఇంకా ముక్తిధామ్ టెంపుల్ గురించి ఇంకా మీకు ఏమైనా హిస్టరీ అలాంటివి తెలిస్తే కమెంట్స్లో అయితే కమెంట్ చేసేయండి. జస్ట్ నాకు తెలిసిన వరకు అయితే ఇది మార్బుల్తో కట్టారు, అదే స్పెషాలిటీ అని విన్నాను. ఇంకా మీకు ఎవరికైనా ఇంకా ఏమైనా హిస్టరీ తెలిస్తే ఖచ్చితంగా కమెంట్స్లో కమెంట్ చేయండి, నేను కూడా చదివి తెలుసుకుంటాను. అలానే మన ఆడియన్స్ ఎవరైనా చూసే వాళ్ళు కూడా తెలియకపోతే చూసి తెలుసుకుంటారు. ఇంకా అలా మేమైతే బయటకు అయితే వచ్చేసాము దర్శనం చేసుకొని. ఇంకా బయట గోపురం అయితే అసలు వేరే లెవెల్ ఉంది. అసలు ఎంత బాగుందో, అసలు చాలా పైకి ఉంది టెంపుల్ అయితే, చాలా హైట్లో ఉంది గోపురం కూడా ఇంకా చూడడానికి. ఇంకా అలా దర్శనం చేసుకొని అయితే మేమైతే ఇంకా రిటర్న్ మళ్ళీ పంచవాటికి అయితే స్టార్ట్ అవుదామని ఇంక వెళ్తున్నాము. పంచవాటి అనేది చాలా అద్భుతమైన ప్లేస్, దాన్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. దాన్ని మిస్ అయ్యారంటే మీరు చాలా ఫీల్ అవుతారు, ఖచ్చితంగా చెప్తున్నా. ఇంకా మేమైతే వచ్చి కూర్చున్నాం, ట్రావెల్ కదా, అందరు రావాలి, అందరు వస్తేనే అది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇంకా అందుకని వెయిటింగ్ పంచవాటికి స్టార్ట్ అవ్వడానికి. పంచవాటి ప్లేస్ అయితే ఇట్లా ఉంటుంది లిటరల్లీ, అసలు దాన్ని చూస్తే వావ్ అనిపిస్తుంది. ఇంక ఇదైతే త్రయంబేశ్వర్. ఈ 2 వీడియోస్ నేను నెక్స్ట్ పెడతాను, ఎందుకంటే లాంగ్ అయిపోతే ఎవరు చూడరు కదా. సో నెక్స్ట్ వస్తుంది మన ఛానల్లో. స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.